మహిళా శక్తికి వందనం, మహిళల ప్రగతికి అభివందనమట. లగచర్ల మహిళల పైన దాడి జరిగింది. అర్ధరాత్రి పోయి ఎక్కడ పడితే అక్కడ తుడుముకుంటా, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసుకుంటా, తాగి పోయి పోలీసులు కానీ ముక్కుముఖం తెలివనోళ్ళు కానీ ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసిండ్రు. ఇలా మహిళా కమిషన్ కానీ, అటు పోతే కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ లీడర్లు కానీ, మహిళా మంత్రులు కానీ ఆ లగచర్ల బాధిత కుటుంబాల గురించి కానీ, ఆ మహిళల గురించి కానీ మాట్లాడిన పాపాన పోతలేరు. ఇక్కడ మహిళా కమిషన్ పట్టించుకోకపోతే జాతీయ కమిషన్ దాకా పోయిండ్రు వాళ్ళు అక్కడికి. ఇలా మహిళలను కోటీశ్వరులను చేసుడు కాదు, మహిళల పైన అఘాయిత్యాలు జరగకుండా ఆపండి, మహిళలకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూడండి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది, రాష్ట్రంలో కాదు సొంత నియోజకవర్గం కొడంగల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన పోలీసులే, శాంతి భద్రతలను నెలకొల్పాల్సిన పోలీసులే మహిళల మీద దాష్టికానికి పాల్పడితే ఎవరు రక్షణగా నిలుస్తారు? మహిళలకు ఎవరు రక్షణగా నిలుస్తారు? అన్నా ఈ ఆపద వచ్చిందని ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలి? మహిళలు లగచర్ల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉంటే కళ్ళల్ల పొంట నీళ్లు గారినాయి. చెప్పడానికి అసభ్యంగా అనిపిస్తా అన్నది కానీ వాళ్ళు భరించిండ్రు. కొందరు భయపడి చెప్పలేకపోయినరు, కొందరు అవమానంతో దాచుకున్నారు, కొంతమంది ధైర్యం చేసి బయటకు వచ్చిండ్రు. 9 నెలల నిండు గర్భవతి ఇలా పురిటి నొప్పుల కోసం పుట్టింట్లో ఉండాలి, పురుడెప్పుడైతుందా అని ఎదురు చూసుకుంటా 1000 కండ్లతో వచ్చే బిడ్డ కోసం ఎదురు చూడాలి. కానీ ఇలా ఆమె భర్తను తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. నా భర్త ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి, ఎప్పుడు వదిలిపెడతారా అని చెప్పేసి నిండు గర్భిణీల రోడ్డు మీదకి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నది. ఏది మీరు మహిళల కోసం, మహిళల సాధికారత కోసం, మహిళల అభివృద్ధి కోసం, ఏది మీరు మహిళల అభివృద్ధి కోసం పోరాటం చేసేది? ఏది మీరు మహిళల సాధికారత కోసం పోరాటం చేసేది? ఎక్కడ కనబడుతుంది? మహిళలకు ఒకవైపు తీరని అన్యాయం చేసుకుంటా పోలీసులను పంపించి, తిరుపతి రెడ్డి వస్తేనేమో ఆ మహిళ మాట్లాడుతుంది కళాఖండిగా ప్రశ్నిస్తా ఉన్నది. తిరుపతి రెడ్డి వస్తేనేమో 2 బస్సుల నిండా పోలీసు వాళ్ళు వస్తారు, ఒక సివిల్ సప్లై అధికారి వస్తే కనీసం గన్మెన్స్ లేకుండా ఎందుకు వచ్చిండు కలెక్టర్ అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది. వాజీబే, ఆ ప్రశ్న బరాబరే. ఆ ప్రశ్నకు సమాధానం ఉన్నదా మీ దగ్గర? ఇలా ఎందుకు మహిళలకు ఏం రాసిండ్రు? మహిళా శక్తికి వందనం, మహిళల ప్రగతికి అభివందనం అని చెప్పేసి పెద్దగా ఇచ్చుకున్నారు. ఇగో తెలంగాణ రైజింగ్ ఎక్కడ ఉదయిస్తుంది? తెలంగాణ ఎక్కడ ఉదయిస్తుంది? తెలంగాణ 10 ఏళ్ళు వెనుకకు పట్టుకొని పోయిండ్రు, మొత్తం డకౌడు కొట్టిండ్రు. పథకాలు అమలు చేసుట్లా వచ్చినాక 48 గంటలలోనే మాట ఇచ్చిండ్రు, పూర్తి చేసిండ్రట. ఏ మాట పూర్తి చేసినవయ్యా? మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయల గ్యాస్ బుడ్డొస్తుందా? నెలకు 2500 రూపాయలు పడుతున్నాయా? ఇక చూడండి, 500కే గ్యాస్ సిలిండర్ 40 లక్షల మంది లబ్ధిదారులతో మొదలై ప్రస్తుతం 43 లక్షల మందికి లబ్ధి. రీఫిల్ చేయించుకున్న 1,41,76,222 గ్యాస్ సిలిండర్లకు రాయితీగా ప్రభుత్వం 394.13 కోట్లు చెల్లించింది. ఎక్కడ పడ్డాయా? ఎవరికన్నా చెల్లించిందట 391 కోట్లు. మిగతా ఏదైతే మీరు 900 చెల్లిస్తా ఉన్నారో గ్యాస్ బుడ్డికి 400 రూపాయలు ఎవరికి మళ్ళీ రిటర్న్ ఖాతాలలో పడ్డాయో వాళ్ళ కామెంట్లలో పెట్టుర్రి. అబద్ధాలు చెప్పుకునేందుకు, అబద్ధాలు ప్రకటనలు చేపించుకునేందుకు ఇది ప్రజాధనంతోనే, ఇది తెలంగాణ ప్రజల సొమ్మే. పెద్ద పెద్ద అక్షరాలు రాపించుకోవడానికి ఏం అనిపిస్తలే సారు. మొత్తం మీద గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఏడా వస్తలేదట. ఇప్పుడు లైవ్ లో కాల్ చేస్తా, జర ముంగడికి పోయినాక మా వాళ్ళకి ఫోన్ చేస్తా, ఉచిత కరెంట్ వస్తుందా అని అడుగుతా. ఏం చెప్తారో సమాధానం మీరే చూడుండ్రి. రైట్. ఇందిరమ్మ ఇండ్లు 119 నియోజకవర్గాల్లో అమలు. ప్రతి నియోజకవర్గంలో ఏడాదికి 3500 ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ. సంవత్సరంలో 20 లక్షల ఇల్లు కేటాయింపు. ఈ ఆర్థిక సంవత్సరం 22,500 కోట్ల వ్యయంతో 4,50,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు. ఏడ మంజూరు చేసిండ్రు ఇందిరమ్మ ఇండ్లు? ఎవరికి వచ్చినాయి? ఎక్కడ కట్టిండ్రు? ఎక్కడ పునాది లేచిండ్రు? ఎక్కడ గోడలు లేపిండ్రు? ఎక్కడ స్లాబ్ లేపిండ్రు? ఎక్కడ అస్తర్కారు చేసిండ్రు? ఎవరి చేతులలో పెట్టిండ్రు ఇందిరమ్మ ఇండ్లు? 4,50,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినామని అంటారు. యాడికేళ్ళు మంజూరు చేసిండ్రు? ఎక్కడ మంజూరు చేసిండ్రు? ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి వచ్చినాయో కింద కామెంట్లలో పెట్టుండ్రు. నేనేం ప్రశ్నించా? అబద్ధాలు ఆడితే అతికినట్టు ఉండాలి. ఇక్కడ చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. చేతలకు చెప్పేదానికి ఏమైనా పొంతనున్నదా? ఏడనన్నా కనబడుతుందా? మొత్తం మీద బూమరాంగ్ అయింది లగచర్ల ఘటన. మొత్తం విజయోత్సవాలు జరుపుతారట. కొట్టూరుల 3 రంగుల జెండా పాటకు సప్పట్లు కొట్టుండ్రి, 3 రంగుల జెండా ఒళ్ళకు సప్పట్లు కొట్టుండ్రి. విజయోత్సవాలు ఎందుకు చేస్తావు సారీ? ఇలా నువ్వు నడి రోడ్డు మీదకి రైతన్నలను లాగినందుకు విజయోత్సవాలు చేస్తావా?
సంవత్సరం 11 నెలల్లో 44 మంది గురుకుల విద్యార్థులు జీవిడిచినందుకు విజయోత్సవాలు చేస్తావా? పోలీసు బెటాలియన్ పోలీసులు రోడ్లెక్కినందుకు విజయోత్సవాలు చేస్తావా? కల్లాలల్ల ధాన్యం ఎక్కడిదక్కడ ఉంచి ఆ ధాన్యం కొనుగోళ్ల వివరాలు బయటకు విడుదల చేయనందుకు సివిల్ సప్లై గోప్యత మెయింటైన్ చేసినందుకు విజయోత్సవాలు చేస్తావా? ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ప్రభుత్వ ఉద్యోగులు, జీవో 46 బాధితులు, జీవో 317 బాధితులు, నిరుద్యోగులు, గ్రూప్ 1 29 జీవో 29 బాధితులు, ఇట్లా వాళ్ళందరూ రోడ్లెక్కినందుకు అశోక్ నగర్ ఒక యుద్ధ ప్రాతిపదికన అశోక్ నగర్ మొత్తము ధర్నాలతోని దద్దరిల్లినందుకు విజయోత్సవాలు చేస్తావా? ఎందుకు విజయోత్సవాలు చేస్తావు? కేసీఆర్ కిట్టు బంధు పెట్టినందుకు విజయోత్సవాలు చేస్తావా? దళిత బంధు పెట్టినందుకు విజయోత్సవాలు చేస్తావా? బీసీ బంధు పెట్టినందుకు విజయోత్సవాలు చేస్తావా? ఎందుకు విజయోత్సవాలు చేస్తావు? ఏమిటికి విజయోత్సవాలు చేస్తావు? ఇలా విజయోత్సవాలు అని చెప్పేసి మొత్తుకుంటున్నావు రేవంత్ రెడ్డి. ఏమిటికి విజయోత్సవాలు చేస్తావు? ఎందు నిమిత్తం విజయోత్సవాలు చేస్తావు? దేనికి విజయోత్సవాలు చేస్తావు? ఇలా సబ్బండ వర్గాల ప్రజలను రోడ్డు మీదకి లాగినందుకు విజయోత్సవాలు చేస్తావా? ఎందుకు విజయోత్సవాలు చేస్తావని చెప్పేసి ఇవాళ యావత్తు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉన్నది. ప్రముఖ పత్రిక ఇండు వాళ్ళు ఒక పోల్ పెట్టిండ్రు. కాంగ్రెస్ కు అనుబంధ సంస్థ ఒకటి ఉంటది కదా, పెద్ద టీవో ఏ టీవో ఏ కథనో తెలియదు కానీ మొత్తం మీద పోల్ పెట్టిండ్రు. కాంగ్రెస్ పాలన మీద మీ అభిప్రాయం తెలియజేయండి అని అంటే 61% మంది బాగా లేదు, చెత్తగా చెండాలంగా ఉంది, 61% మంది చెండాలంగా ఉంది అని కామెంట్లు పెడితే, ఇంకా 12% మంది ఏమో తెలియదు, 10% మంది ఇంకో సందిగ్ధంలో ఉన్నారు, 10% మంది ప్రజలు పర్లేదు అని చెప్పేసి చెప్పినట్టు ఆ 10% మంది కాంగ్రెస్ అంటే బాగా నమ్మిక పెట్టుకున్నోళ్ళో ఏందో ఏమో కానీ తెలియదు. కానీ మొత్తం మీద 61% మంది ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు తెలంగాణలో. ఎందుకు విజయోత్సవాలు చేస్తావు? సబ్బండ వర్గాల ప్రజలను రోడ్ల మీదకి లాగినందుకు విజయోత్సవాలు చేస్తావా? రేవంత్ రెడ్డి ఎందుకు విజయోత్సవాలు చేస్తావని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉన్నది ఇయ్యాల. రైట్, ఇక మరి ఇయ్యాల ప్రధాన దినపత్రికలలో ఇది తాటికాయంత అక్షరాలు గుమ్మడికాయంత అక్షరాలు పెట్టుకొని ఇగో 5 సంవత్సరాలల్లా ఇన్ని ఇండ్లు మంజూరు చేస్తారట, ఉన్నాయి పక్కకు వారేసి మూసి సుందరీకరణ పేరుతోని ఇండ్లను ఊలగొట్టిండ్రు. కానీ ఇండ్లను ఊలగొట్టుకుంటా పేదోళ్ళకి ఇల్లు లేకుండా చేస్తారు. వీళ్ళకు నిర్మాణాత్మకమైన అభివృద్ధి కాదు, కూల్చే అభివృద్ధి వస్తుంది, నిర్మాణాత్మకమైన అభివృద్ధి రాదు వీళ్ళకు. మొత్తం మీద దేనికి విజయోత్సవాలు చేస్తారో మీరు కింద కామెంట్లలో పెట్టుర్రి. ఎందుకు విజయోత్సవాలు చేస్తారో కూడా చెప్పుర్రి. సూస్టోలో ఒక లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. ఎందుకంటే మనకి ఎక్కువ వాచ్ అవర్ వస్తే ఎక్కువ సబ్జెక్టు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. నిజాలు మీ ముందు నిక్కచ్చిగా బయట పెడుతుంది మిర్రర్ టీవీ ఎప్పటికీ. మొత్తం మీద అడుక్కుంటున్నాను కాదు, ఇది మీకోసం చేస్తున్న ప్రోగ్రాం. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి ఏరేర్చేందుకు చేస్తున్న ప్రోగ్రాం. మొత్తం మీద ఇగో ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడనేమో ఇట్లా పేపర్ ప్రకటనలు ఇచ్చుకుంటారు. మహారాష్ట్రలో పోయి 6 గ్యారంటీలు అమలు చేసినామని చెప్పేసి అక్కడ డబ్బా కొట్టుకుంటారు. ఏం లేదోల్లా ఇక్కడ లగచర్ల ఘటనకు మెయిన్ కారణం ఏందయ్యా అనిపిస్తుందంటే, ఇక్కడ సొంత నియోజకవర్గంలో ఒక అలజడి లేపితే రేవంత్ సొంత నియోజకవర్గంలో రైతులకు బేడీలు, సొంత నియోజకవర్గంలో రైతుల అధికారుల మీదకి దాడులు చేసిండ్రు అని చెప్పేసి ఇంకో నిజం కూడా బయటకు వచ్చింది. అది జర ముంగడికి వెనక చెప్తా. లగచర్ల దాడి వెనుక ఎవరున్నారు, లగచర్ల ఘటన వెనుక ఎవరున్నారు, వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు, లగచర్ల బాధితులు ఎవరైతే రైతులు, ఫార్మా బాధితులు ఎవరైతే భూములు కోల్పోయేటోళ్ళు ఉన్నారో అధికారుల కార్ల మీదకి దాడులు ఎందుకు చేసిర్రు, ఏం కథ అనేది కూడా ఇంకో సీక్రెట్ బయటకు వచ్చింది. అది జర్ర ముంగడికి వెనక చెప్తా. మొత్తం మీద దీన్ని తప్పుదో పట్టించి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇక్కడ ప్రజలు రేవంత్ రెడ్డి మీదకి దృష్టి మరల్చేందుకు ఆస్కారం లేకుండా ఆయన మహారాష్ట్ర పోయి మంచిగా ప్రచారం చేసుకునేందుకు ఇక్కడ ఒక పుల్ల గీకి అంటుపెట్టిపోయిండు. ఆ పుల్ల వచ్చే వరకు ఆ మంట మొదలైతేనే ఉంటది, మంట ఇంకా పోతనే ఉంటది. ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు దాన్ని హ్యాండిల్ చేస్తారు అని చెప్పేసి ఓ మంట గీకిపోయిండు, ఓ పుల్ల గీకిపోయిండు. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో నిన్న పొద్దుందాముల దాకా అక్కడనే ఉన్నారు. మొత్తం మీద 6 గ్యారంటీలు. అక్కడ పొన్నం ప్రభాకర్ అన్న పోయి రాహుల్ గాంధీ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిండు. అంటే బతుకుండంగానే సమాధి కడుతుర్రు అన్నట్టు, బతికుండంగానే జీవి పోయింది అని చెప్తారు రాహుల్ గాంధీకి. సీతక్క పోయి ఆడ ప్రచారం చేస్తుంది, పొన్నం ప్రభాకర్ పోయి ఆడ ప్రచారం చేస్తాడు, ఇటు పోయి రేవంత్ రెడ్డి పోయి అక్కడనే ప్రచారం చేస్తాడు. ఇక్కడ రాష్ట్రాన్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు?